హ్యాష్ ట్యాగ్ వెబ్ బ్లాగ్స్ బై కృష్ణ. వెల్కమ్ బ్యాక్ అందరికి. సో యాక్చువల్లీ అయితే అమలాపురం వెళ్ళాను అనమాట. నేను అక్కడికి ట్రావెల్ అయింది అయితే ఏది వీడియో తెలియదు, బట్ అక్కడ లొకేషన్స్ చూసిన తర్వాత తీయలేకుండా ఉండకపోయాను. ఇది మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నేను అమలాపురం వెళ్ళినప్పుడు తీసింది. అంటే ఎప్పుడో కాదు, జస్ట్ నిన్నే. అక్కడ హౌసెస్ కానీ లేదంటే కోనసీమ అని ఎప్పుడు వినడమే కానీ ఎప్పటికి వచ్చి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం కోనసీమ రావడం. నాకు అది బాగా నచ్చిందంటే ప్రతి ఇంట్లో అట్లీస్ట్ 10 కొబ్బరికాయలు ఉంటాయి. పొగ ఐ మీన్ కొబ్బరికాయ చెట్లు. నాకైతే వెదర్ నచ్చింది. లైఫ్ అంటే ఇలా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ కొబ్బరికాయలు, తోట మధ్యలో హౌస్ అండ్ పాత కార్పులు ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది. అంటే పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అలాంటివి ఇక్కడ చోట మాత్రం దొరుకుతాయి. లైఫ్ సెటిల్మెంట్ అయితే ఇక్కడ ఇలాగే సెటిల్ అవ్వాలి. సో నేనైతే కొన్ని చెరువులు ఇలా ఈ పంట పొలాలు అన్నీ బాగా చూసాను. అయితే కాసేపు ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ వర్క్ ఎక్కువ ఉన్నది. మధ్యాహ్నం వరకు అక్కడ ఉండిపోయామాట. మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాము. సో మేమైతే ప్రస్తుతం ఆటో నుంచి అమలాపురం వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా ఊరు ఐడియా లేదు నాకు, ఫోదర్గా మీకు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఈ ఊర్లో ఒక గుడి కూడా ఉన్నది. ఆ గుడికి కూడా విజిట్ చేశాను. దానికైతే మీకు ఒరిజినల్ ఆడియో పెడతాను అనమాట. మీకు బాగుంటుంది. చూసారా ఆ పాత కాలంలో పెంకటిల్లు. వీటే కాదు, చాలా ఇంకా పాత రకమైన హౌసెస్ చూసాను నేను. ఇది నాకు కొత్త అని కాదు, బట్ కోనసీమలో ఫస్ట్ టైం రావడం వల్ల వీడియోస్ తీసుకున్నాను అనమాట నేనైతే. సో ఇక్కడ ఆంధ్ర నుంచి బయలుదేరిన తర్వాత ఇదంతాను ఇవ్వండి. ఆంజనేయ స్వామి గుడి ఏ ఊరికైనా కామన్గా ఉండే గుడి ఇది ఒకటే. అండ్ రాముల వారి గుడి కూడా. సో ఇక్కడ నుంచి వర్క్ కంప్లీట్ అవ్వాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్తాం అనమాట. సో మా ఆంటీ గారు, మా ఫ్రెండ్ మదర్, ఆఫ్ కోర్స్ నాకు మదర్ అవుతారు. సో మా వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. చూసారా పాతకాలం ఇల్లు. అలాగే అలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. సో నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగిందంటే ఒక వెజ్ హోటల్ అనమాట. హోటల్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఫర్దర్గా చూపిస్తాను, చూడండి. సో నాకైతే ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే ఐడియా లేదు, బట్ ఇక్కడ ఎక్కడో లెఫ్ట్ తీసుకున్నారు. జస్ట్ అలా లెఫ్ట్ తీసుకోగానే మళ్ళీ లెఫ్ట్లోనే హోటల్ ఉన్నది. హోటల్ పేరు వచ్చేసరికి అయితే ఏదో శ్రీ సత్య సాయి అని ఉన్నది. ఇదిగోండి పేరు కనిపిస్తుంది కదా, శ్రీ సత్యనారాయణ. సో ఇక్కడ నాకు బాగా నచ్చిందంటే ఈ సెట్టింగ్స్ చూసారా. ప్రతి పర్సన్కి ఇండివిజువల్ టేబుల్స్. పర్సన్ ఒకరికి వచ్చిన సెట్ అవుతుంది, గ్రూప్ పర్సన్స్ వచ్చిన సెట్ అవుతుంది. సో చెక్కలతో ఇండివిజువల్ టేబుల్స్. ఇటువంటి టేబుల్ ఎప్పుడు నేను చూడలేదు. సో మీరు చూడండి, ఇదిగోండి సత్యనారాయణ విలాస్, శ్రీ సత్యనారాయణ విలాస్. ఇప్పుడు చూసిన ఇది. సో ఫుడ్ అయితే మాత్రం సూపర్. ఒక పర్సన్కి హ్యాపీగా సరిపోతుంది. 90 రూపీస్ పార్సల్. నేను లొకేషన్ అయితే సేవ్ చేసుకోలేదు, బట్ ఫుడ్ అయితే మొత్తం సూపర్. పార్సల్ తీసుకుని వెళ్ళిపోయాం. ఇంట్లో తిన్నాం కదా, టేస్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది చాలా బాగుంది ఫుడ్ కూడా. అండ్ క్వాంటిటీ ఏదైతే ఇచ్చారో అది తక్కువ లేదు ఎక్కువ లేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఈవినింగ్కి మళ్ళీ బయటికి వెళ్తాము. దాని తాలూకు వీడియో పెడతాను. ఇదే కంటిన్యూ అవుతుంది మీకు, చూడండి. సో ఈ అబ్బాయి పేరు, డ్రైవ్ చేస్తున్న అబ్బాయి పేరు అయితే మీకు నన్ను ఈవినింగ్ ఎక్కడానికి తీసుకెళ్ళాడు. సో ఈ ఊర్లో ఏదైతే ఒక టెంపుల్ ఉంది అండ్ చుట్టుపక్కల సత్యంతటి టెంపుల్ ఒకటి, ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మొత్తం 3 ప్లేసెస్ కవర్ చేసాం. ఎంతసేపు పట్టలేదు, ఆల్మోస్ట్ ఒక 1.5 hours 2 hours అంతా పట్టిన పక్కనే. సో తినేంటంటే ఈ ఊర్లో మొత్తం తిరుగుతాడంటే, ఐ మీన్ అన్నీ కొంచెం తెలుసు కాబట్టి నాకు పంపించారు ఆంటీ దీంతో పాటు. సో చుట్టుపక్కల ఈవినింగ్ కదా, ఈవినింగ్ సన్ రైజ్ నా పేరు మీద పడుతుంది. ఐ మీన్ పొలాలు అనమాట. పొలాల మీద పడుతుంటే ఆ బ్యూటీ అనేది చాలా వేరుగా ఉంటుంది. నేను యాక్చువల్లీ అనుకున్నాను కెమెరా తెచ్చుకుందాం అనుకుని మర్చిపోయి తీసుకురాలేదు. పెద్ద కెమెరా ఉంటే కనుక మంచి సీనరీస్ తీసుకుని. సో ఈ ఊర్లో అతిపెద్ద చెరువు ఇది, చాలా పెద్దగా ఉంది. సో మేము వెళ్ళి
ప్లేస్ ఏదైతే ఉందో గుడికి అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తే చూడండి, ఇదేదో ఆర్చి ఎంట్రన్స్ గుడికి బాలయోగేశ్వరులు తప్పు ఆశ్రమం అని గుడి అనమాట ఇది. అయితే ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చిన్నతనం నుంచే ఆయన కూర్చోండి ధ్యానంలో కూర్చున్నారంట. సో దాని గురించి చరిత్ర అంతా కూడా మీకు ఒరిజినల్ ఆడియోలో వింటారు. కొంచెం బోర్ కొట్టినట్టు ఉంటుంది, బట్ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. జస్ట్ చెక్ ఇట్ అవుట్. శివరాత్రి నాడు అయితే చాలా పెద్ద పండుగ చేస్తారంట ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, తమిళనాడు, ముంబై, చెన్నై నుంచి, కేరళ నుంచి కొని వస్తుంటారు. కొంత ఫారినర్స్ కొని వస్తుంటారంట దీని గురించి, నేను చూడడం కోసం. ప్రస్తుతానికి అయితే ఈయన లేరు, స్వర్గీయులు అయ్యారు. సో ఆయన పేరు మీద కట్టిన గుడే ఇది. సో ఇక్కడ నుంచి చూసిన తర్వాత తిన ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి వచ్చారు, ఇద్దరు సమ్ రిలేటివ్స్. సో ఇద్దరు మాట్లాడుతున్నారు అనమాట. సో వీరే నాకు గుడి చరిత్ర చెప్పారు. గుడి అయితే మాత్రం చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. దాన్ని అది ఎన్ని రోజులు కట్టారో కూడా చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ కూడా మీకు అందులోనే కనిపిస్తాయి, మీరు చూద్దరని. అండ్ చుట్టుపక్కల లొకేషన్స్ చూసారా ఎంత బాగుంది, ఇట్స్ అమేజింగ్. చూడండి, నాకు కూడా కొంచెం ముందు తీసుకెళ్ళి ఇలా పొలాలు చూపించారు. బట్ మళ్ళీ జస్ట్ ఒక 15 minutes అలా ముందుకెళ్ళి అలా చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాము. మీకు ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో అది ఒరిజినల్ ఆడియో వస్తుంది. సో విని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ కూడా కాదు, జస్ట్ వినండి, మీకు ఐడియా వస్తుంది అన్నమాట. కోనసీమలో తిరగాలంటే అదృష్టం ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఒరిజినల్ ఆడియో వస్తుంది, వింటూ ఉన్నాను. స్టోరీ ఏంటి అంటే నేను వెళ్తే ఎప్పుడు దాకా వెళ్ళలేదు ఈ గుడి గురించి. ఫస్ట్ టైం చూసారా? అది కటికదల వంశస్థులని ఉంటారని. కటికదల ఇంటి పేరు అన్నమాట. ఓకే. అయితే ఆయన పెద్దబాల దగ్గర చిన్నబాల దగ్గర అని ఉంటారు. ఉన్నారు ఇప్పటికి? లేరు, ఆయనే దేవుడు. ఓకే. అయితే ఆయన చిన్నప్పటి నుంచి తపస్సు చేసేవారు అన్నమాట. ఆయనకు ఆవులంటే ఇష్టం, ఇంకా కృష్ణుడికి ఎలాగో సేమ్ అలా అన్నమాట. ఓకే. అయితే తపస్సు చేసేవారు అలా చిన్నప్పటి నుంచి. అలా చేసి తిరిగేవారు. అంటే తపస్సులోకి లీనం అవ్వలేదు, తపస్సు నార్మల్గా చేసేవారు. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా అలాగా కూర్చొని తపస్సులోకి వెళ్ళిపోయారు. ఇంకా ఓకే, ఒక జ్ఞానంలోకి వెళ్ళిపోయారు. ఇంకా అలా వెళ్ళిపోతే ఎవరు వచ్చి చనిపోతే ఇంకా సమాధి కట్టారనమాట. తపస్సు ప్రారంభించిన చోటు అక్కడ ఉంటుంది, మల్లైపాలెం ఉంటుంది. మల్లైపాలెంలోనే ఇది ఇది ఆయన సమాధి ఉన్న చోటు. ఆయన సమాధి ఇది. తపస్సు స్టార్ట్ చేసింది అక్కడ. ఇప్పుడు ఇది దర్శనం ఉండదు, ఇది ఉంటుందా? అది దర్శించుకోవడం పైన అక్కడ ఉండేవారు. అక్కడ తపస్సు చేసేవారు. ఎక్కడ? అక్కడ లాస్ట్ పైన గేట్లు వేస్తుందనా? అది ఓన్లీ శివరాత్రికి మాత్రం దర్శనం వస్తారు. ఓకే. అది ఇద్దరు ఉండేవారా అన్నదమ్ములా? ఇద్దరు అన్నదమ్ములా? పెద్ద స్వామి, చిన్న స్వామి. దీంట్లో ఏమవుతుందా రికార్డ్ అవుతుంది. ఓకే. డైలీ మామూలుగా పూజలు ఇవన్నీ అవుతాయా? వీరా వీరేమో పెద్ద బాలక తల్లి గారు. చిన్న వయసులో చనిపోయింది. ఇక్కడ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న బాలక గారు తల్లి గారు. ఓకే. ఓకే. ఇరుగురికి పుట్టినవారు అన్నదమ్ములు ఇద్దరుని. తండ్రి అక్కడ. అదే ఆయన సమాధిదా పైన దర్శనం ఇస్తారు. అది సోమవారం సమాజంగా వెనకాల ఉన్నారు. దీని వెనకాల ఇందులోనా? ఇది ఆయన దగ్గరికి తీసుకో. అవుతుంది. లేకపోతే లగేజ్ తీసుకోండి. బాగా
అదే మామూలుగా అందరూ దేవుడు చేసినట్టే ఇక్కడ కూడా పూజలు అన్నీ జరుగుతాయి బోట్ పెట్టారు కదా అక్కడ రోజు జరుగుతాయి ఇక్కడ ప్రతి నెల ఇలాగ వెళ్ళేవారు ప్రతి సోమవారం దర్శనాన్ని అటెండ్ సోమవారం అదే ఇందులోనా ఇందులో చేసేవారా ఈయనే బాలగారు సమాధానం ముందు స్పష్టంగా మాట్లాడే మాటలు ఇవన్నీ ఆయన ఉన్నప్పుడు ఈ మూడు ఉలగుల మూడు తీసుకోండి అదే రికార్డ్ అవుతుందండి ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఇవ్వండి ఇది బాలగారు చిన్నప్పుడు ఏ వయసు నుంచి ఆయన జ్ఞానం చేయడం మొదలుపెట్టారు? చిన్న బాలగారు అయితే 1950 నుంచి ఈ 46 వీళ్ళందరూ భక్తులు ఏమంటారు దాత భూమి గట్ట పొలం కొని ఇచ్చారు రాత పక్కన పెడతారు ఇక్కడ గుడి కట్టడానికి సేవ చేసిన కమిటీ. డెబ్బై ఒకటిలోనే ఆయన జ్ఞానంలో ఉండేవారు పెద్ద స్వామి గారు. ఫోటో తీసినారు ఒక సంవత్సరాలు ఒక ఫోటో. అవును ప్రకారం సూచనలతో ఆశ్రమం సేవ చేశారు వీళ్ళు ముగ్గురునా? ఇది ఎలా కట్టాలి బాలసుందరి ఐఏఎస్ 14 రోజులు అప్పుడు 14 రోజుల్లో కట్టారు. ఇదా ఈ కూడా 14 రోజుల్లోనా? మరి అచ్చి 16 బోర్డు రాసేసాడు. శివరాత్రికి వచ్చేవన్నా మొత్తం మంచిగా అయిపోతుంది. అవునా? అక్కడ సిమెంట్ ఇటుకలు కాంక్రీట్ తీసి కాంక్రీట్తోను ఇనుప యాంగిల్తోను గుమ్మములు కిటికీలు టేకులు కర్రతోను ఈ మందిరం 14 రోజుల్లో అనగా 24/4/1971 నుండి 9/5/1971 వరకు పనిచేస్తున్నారు. ఉన్న డబ్బు అకౌంట్లో ఉన్న డబ్బు అనమాట. 6,443 రూపాయలతో 6 లక్షలు 6,000 ఉంది. అది మళ్ళీ చేస్తున్నా ఒక నిమిషం. ఈ మందిరం 126 అడుగులు పొడవు, 60 అడుగులు వెడల్పు, 6 అడుగుల లోతులో భూమి మట్టానికి ఒకే ఫ్లాట్గా కాంక్రీట్లో వేయబడినది. ఇప్పుడు 71లోనే ఇంత పెద్ద గుడిని కట్టారు 14 రోజుల్లో. 24 తారీఖు మొదలెట్టారు. 9వ తారీఖు మన్నాడికి అయిపోయింది. నెక్స్ట్ మంత్కి. ఇదే నెల 5వ నెల కదా? ఇది ఇప్పుడు 3వ నెల. 3వ నెల. అప్పుడైతే 4 నెలల ఏప్రిల్లో మొదలెట్టారు. ఇప్పుడు ఒక గుడి కట్టడానికి సంవత్సరాలు తీసుకుంటే ఆ కాలంలో 14 రోజులు కట్టేది. మొత్తం ఊళ్ళందరూ హెల్ప్ చేశారు. 2000 మంది. ఇది 1974 సంవత్సరంలో జీవిత చరిత్ర అనుబంధం 74వ పేజీలో వ్రాయించి ప్రింటింగ్ చేయబడినది. అంటే ఏ బుక్ ఉన్నది ఇక్కడ? ఇది చిన్నస్వామి గారు. ఈయన ఎప్పుడు అయ్యారు?
28, 10, 1900 ఎన్నోసార్లు ఫస్ట్ ఆయన తర్వాత ఈయన పుట్టు తీసుకో ఎక్కువ అయిపోతారండి అవుతుంది. చిన్న వయసు చిన్నతనంలోంచి జ్ఞానంలో నుంచి నువ్వు చిన్నప్పుడు అనమాట అంతే. ఆహా. ఈ ఊరి పేరు ఏంటిది? ముమ్మిడివరం. ఆ బిల్డింగ్ మనం మెమోరియల్ భోజనాలు పెడతారు ప్రతి నెల పూజకి. ప్రతి నెల పూజలు చేసి భోజనాలు పెడతారు. ప్రతి నెల అంటే భక్తులు ఎప్పుడెప్పుడు దర్శనం ఉంటుంది ఇక్కడ? నిత్య దర్శనం అంటే ఇవే ఉంటాయి దర్శనం. అంటే పూజలు చేసి పెడతారు అంటున్నారు కదా. పూజలు మరి ఈ నెల 26, 27 ఉంది. ప్రతి నెల డేట్ని బట్టి. మళ్ళీ రేపు ఏప్రిల్లో శ్రీరామనవమి. ప్రతి పండగకి అలాగా ఏదో ఒకటి. శ్రీరామనవమి తర్వాత వీరబ్రహ్మగారి ఆరాధన, పోచూరు వీరబ్రహ్మగారి ఆరాధన. అది 5 మే నెల 7 తారీఖు. మళ్ళీ జూన్ నెల, ఓకే, జూలై నెల, నిత్యం పూజ ఉంటుంది. కానీ మా ప్రతి పండగకి అలా పూజలు చేసి భోజనాలు పెడతారు ఇక్కడ. భోజనాలు పెడతారు. పూజలకి ఇస్తారు. అది 200 మంది తాపీ మేస్త్రులు, 200 మంది వడ్డం మేస్త్రులు, వేలాది మంది కూలీలు పనిచేసి ఉన్నారు. 200 చూసుకోమారు అప్పట్లో. అది ఇక్కడ ఈ ముగ్గురు విగ్రహాలు ఎవరైతే ఉన్నారో వీరు సేవ చేసినారు. ఒకళ్ళ డి బాలసుందరం ఐఏఎస్ తపోఆశ్రమ మాజీ అధ్యక్షుడు, ఇంకో అతను శ్రీ వి బాలసుందరం ఐఏఎస్ బ్రహ్మచారి గారు. ఓకే. తమిళనాడు. ఈయన పెంగళయ్య పల్లయ్య గారు 28 సంవత్సరాలు తప్పు ఆశ్రమణకు సేవ చేసిన మల్లయ్యపాలెం. కరెక్ట్ 1950లోనే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. ఈయన ఈ గుడికి కట్నాకి తాతయ్య కూడా హెల్ప్. మీ తాతగారా? మీరు? మేము ఇక్కడ ఉన్నాం. మునివరం. ఎందుకంటే మునిలో వాళ్ళు తపస్సు చేసేవారని మునివరం అని ఉండేది ఈ ఊరిని. తర్వాత మునివరం నుంచి ముమ్మడివరం కింద మారిపోయింది. ముమ్మడివరం కింద మారిపోయింది. రాను మా పేరు మారిపోయింది. సో ఇప్పుడు దాకా గుడి గురించి విన్నారు కదా. వీడియో కొంచెం లెంతీగా ఉంది, ఆల్మోస్ట్ ఒక 26 minutes వీడియో ఉంది. సో డోంట్ మైండ్ దట్. అయితే మేము ముగ్గురం కూడా ఆయన ఎక్కడైతే తపస్సు చేసేవారో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అయితే నేను ఇదంతా తిరిగి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే నేను మా ఫ్రెండ్ అమ్మగారితో వెళ్ళాను, ఆంటీ గారితో వెళ్ళాను, వాళ్ళ నాన్నగారు ఈ స్వామి గారు కూడా చిన్నప్పుడు కలిసి ఆడుకునేవారంట. అంటే చిన్నప్పుడే ఆయన చిన్నతనంలోనే ఆయన ఆలోచన విధానం మారింది. సో జ్ఞానంలోకి వెళ్ళిపోయారు అలాగా. సో ఈ తోటలోంచి లోనికి వెళ్తే ఆయన తపస్సు చేసింది. ఎందుకంటే ఇక్కడే లోన నేనైతే మొత్తం వీడియో తీశాను. దీనికి సంబంధించిన కూడా చిన్న ఒరిజినల్ ఆడియో పెడతాను, వినండి. ఇదే అనమాట ఆయన తపస్సు మొదలుపెట్టింది. ఒకప్పుడు ఇదంతా అడవిలో ఉండేది. సో ఇదే అనమాట ఒరిజినల్ ఏమంటున్నాను. సో లోన్ అయితే ఆయనలాగా ఒక చిన్న విగ్రహం పెట్టి పూజిస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ పూజిస్తున్నారు. శివరాత్రి చాలా ఘనంగా చేస్తారంట అక్కడ. ఎందుకంటే ఆయన శివభక్తుడు కూడాను. అందుకనేసి అనమాట ఇక్కడ ఎక్కువగా శివరాత్రి ఈయన బతుకు అంటే జ్ఞానంలో ఉన్నంతసేపు కూడా ఆ కాలంలోని శివరాత్రి మన్నాడు ఆయన అందరికీ దర్శనం ఇచ్చేవాళ్ళు అంట. అందుకే ఇక్కడ శివరాత్రి కొంచెం ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ సత్యంతల్లి గుడికి వెళ్తున్నాము. నాకు ఇక్కడ బాగా టెంప్ట్ ఏంటంటే సీనరీస్, సన్ రైజ్ మీద కొబ్బరి చెట్లు వెరిపోయారు. నాకు ఈ సన్ రైజ్ అయితే చాలా ఇష్టం. ఇది ఎక్కువసేపు ఉండదు,
దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. కొన్నిసార్లు అది 1 minute ఉండొచ్చు, 2 minutes ఉండొచ్చు, కొన్నిసార్లు 5 minutes కూడా ఉండొచ్చు. బట్ చాలా లెస్ టైం అనమాట గోల్డెన్ అవర్ అంటారు దీన్ని. నాకు ఆ గోల్డెన్ అవర్ అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. అలాంటిది ఇలాంటి ప్లేసెస్లో ఇది గోల్డెన్ అవర్ ఇట్స్ అమేజింగ్. ఇది శతంతలు కూడా అంట. ఇక్కడ నేను అడిగిన దాన్ని బట్టి అయితే, మీరు చెప్పిన దాన్ని బట్టి పండగ చాలా బాగా చేస్తుంటారు. ఆల్మోస్ట్ 2 km ఈ జాతర అంతా. నేను గాజువాకలో స్టే చేస్తాం. గాజువాకలోని Feb 5th, 2nd ఒక పండుగ అవుతుంది పీసీ రోడ్లోని, డేట్ మర్చిపోయాను. అది కూడా ఎంత చేస్తాం. పీసీ రోడ్ స్టార్టింగ్ నుంచి లోన నీటి బొమ్మ ఉంటుంది అక్కడ వరకు, అంటే ఆల్మోస్ట్ 100 km ఎంతో ఉంటుంది. ఓకే, అంత పెద్ద జాతర. ఇక్కడ కొంచెం సేమ్, కానీ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 10 days పైన జాతర జరుగుతుందంట. అందులో మొదటి ఆల్మోస్ట్ ఒక వారం పాటు మామూలు పూజలు జరుగుతాయి. బట్ ఒక 4 days 5 days పెద్ద జాతర అవుతుందంట. చుట్టుపక్కల చాలా గ్రామాలు ఇక్కడికి వస్తుంటాయి, అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. సో అక్కడ దర్శనం అయిపోయింది. రిటర్న్లోని మళ్ళీ సిఎండ్ఎస్ చూసుకుంటూ ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. పేరు ఐడియా లేదు, ఏదో లంక పేరు చెప్పారు. నేను అక్కడ సంబంధించిన కూడా ఒరిజినల్ ఆడియో పెడతాను. మేము మాట్లాడుకున్న కాన్వర్జేషన్ కొంచెం అంటే మరీ మళ్ళీ వాయిస్ ఓవర్ అని చెప్పి, సో అక్కడ మాట్లాడుకునే కాన్వర్జేషన్ కూడా మీకు పెడతాను. ఆ బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడే ఈ లంక పేరు చెప్పారు, నాకు లంక పేరు అయితే ఐడియా లేదు. సో వెరీ, కానీ చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీకు ఒరిజినల్ ఆడియో ఇప్పుడు అవుతుంది. Please like, share, subscribe, comments below. This is Krishna signing off. Tata.